వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డిస్ట్రాయింగ్ సెషన్స్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా అన్సెట్టింగ్ వేరియబుల్స్ని ఎలా అన్సెట్టింగ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, డిస్ట్రాయింగ్ అన్సెట్టింగ్ రెండింటికి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. సో డిస్ట్రాయింగ్ అంటే ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా సెషన్ ఒకేసారి, సెషన్లో ఎన్ని వేరియబుల్స్ అయితే ఉంటాయో అన్ని వేరియబుల్స్ని ఒక్కసారిగా తీసేస్తాం. అన్సెట్టింగ్ అంటే ఏంటంటే దాంట్లో పర్టికులర్గా కొన్ని వేరియబుల్ మనకు నచ్చిన వేరియబుల్స్ని అన్సెట్ చేస్తాం. ఓకేనా, దానికి డిఫరెన్స్ అనేది క్లియర్గా మళ్ళీ చెప్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్స్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే సో ఏం చేయాలంటే సెషన్స్ అనే వీడియో, కుకీస్ అనే వీడియో, సెషన్స్కి కుకీస్కి డిఫరెన్స్ అనే వీడియో, సో ఈ 3 వీడియోస్ అనేవి మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఆ 3 కాన్సెప్ట్లు అనేవి వచ్చి ఉంటే ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియో చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం, చూడండి డిస్ట్రాయింగ్ సెషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ యూ కెన్ యూజ్ సెషన్ డిస్ట్రాయ్. ఇక్కడ సెషన్ డిస్ట్రాయ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే చూడండి, టు ఎండ్ ఏ సెషన్ని ఎండ్ చేయాలి అన్నప్పుడు. సెషన్ అనేది పక్కన పెట్టేసేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఒక వర్క్ అనేది స్టార్ట్ చేశాను. సో దానికి స్టార్టింగ్ ఎండింగ్ 2 ఉంటాయి కామన్గా. స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడొకక్కడ ఎండ్ అనేది చేయాలి. సో ఆ ఎండింగ్ అనేది మనకు నచ్చిన చోట ఎండ్ చేసేస్తాం. కుకీస్లో అయితే దాన్ని ఎలా ఎండ్ చేస్తామంటే ఇక్కడ దానికి టైం అనేది మెన్షన్ చేస్తాం. అవర్స్, 10 అవర్స్, 20 అవర్స్, లేకపోతే 1 డేనో లేకపోతే 2 డేస్ ఇట్లాగా మనం మెన్షన్ చేస్తాం. సెషన్స్లో వచ్చేసరికి ఏంటంటే ఆ టాస్క్, ఆ సెషన్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే ఇక్కడ సెషన్ డిస్ట్రాయ్ అని రాయాలి. ఓకేనా, సో అందుకోసం ఇక్కడ చూడండి, యూ కెన్ యూజ్ సెషన్ డిస్ట్రాయ్ ఫంక్షన్ టు ఎండ్ సెషన్ని ఎండ్ చేయడానికి యూజ్ చేస్తామంట. ఓకేనా, నెక్స్ట్ ఎరేజింగ్ ఆల్ సెషన్ వేరియబుల్. ఈ సెషన్ డిస్ట్రాయ్ అని రాస్తే ఏం జరుగుతుందంటే దాంట్లో ఎన్ని వేరియబుల్స్ అయితే ఉన్నాయో అన్ని వేరియబుల్స్ అనేవి ఎరేజ్ అయిపోతాయి. నెక్స్ట్ చూడండి, దీస్ సెషన్ డిస్ట్రాయ్ ఫంక్షన్ రిక్వైర్స్ నో ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ చూడండి, ఇదిగో చూడండి, ఇక్కడ సెషన్ స్టార్ట్ అని రాశాను, స్టార్ట్ చేశాను, సెషన్ని ఎండ్ చేస్తున్నా, సెషన్ డిస్ట్రాయ్ అని రాశాను. ఈ డిస్ట్రాయ్ చూడండి, ఇక్కడ పెరాన్సిస్లో నేను ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ రాశానా? ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇక్కడ యూజ్ చేయము. ఓకేనా, ఇది సింపుల్గా మనం సెషన్ డిస్ట్రాయింగ్ సెషన్ అనే టాపిక్. ఓకేనా, సో ఇక్కడ ఏం జరిగింది, అన్ని వేరియబుల్స్ని ఒకేసారి డిస్ట్రాయ్ చేసేసింది. అయితే ఇక్కడ ఎటువంటి వేరియబుల్స్ని డిస్ట్రాయ్ చేసిందంటే చూడండి, ఇక్కడ ఆటోమేటిక్ వేరియబుల్స్. మనం సి లాంగ్వేజ్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏమీ మెన్షన్ చేయకపోతే, వేరియబుల్కి ముందు ఏమీ మెన్షన్ చేయకపోతే ద ఆటోమేటిక్ వేరియబుల్స్ ఆర్ ఆటో వేరియబుల్ అంటారు. లేదు, ఆ వేరియబుల్కి ముందు రిజిస్టర్ అని కనుక మనం మెన్షన్ చేస్తే అది రిజిస్టర్ వేరియబుల్ అని అంటాం. ఓకేనా, సో ఇదేం చేస్తుందంటే ఈ ఆటోమేటిక్ వేరియబుల్స్ ఉంటాయి చూసారా, వాటన్నింటినీ డిస్ట్రాయ్ చేసేస్తుంది. మరి రిజిస్టర్ వేరియబుల్స్ ఉన్నాయి, వాటిని డిస్ట్రాయ్ చేయడానికి కుదురుతుందా అంటే కుదరదు. సో ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ ఏంటంటే సెషన్ డిస్ట్రాయ్ అనేది ఏంటంటే మనకి రిజిస్టర్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ డిస్ట్రాయ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉండదు. మరి వాటిని డిస్ట్రాయ్ చేయడానికి, వాటిని తీసేయడానికి మనం యూజ్ చేసేది ఇక్కడ అన్సెట్టింగ్ వేరియబుల్స్ అనే టాపిక్. సో ఇప్పుడు అన్సెట్టింగ్ వేరియబుల్స్కి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను, కాన్సెప్ట్ అర్థమవుతుంది. చూడండి సింపుల్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిస్ట్రాయింగ్ ద సెషన్ డస్ నాట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఫస్ట్ సెషన్తో స్టార్ట్ చేశాను, తర్వాత వచ్చేసరికి $సెషన్. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ టెస్ట్ అని ఒక ఫంక్షన్, ఒక నేమ్ రాశాను. సో అది రిజిస్టర్ వేరియబులా కాదా అని మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి, టెస్ట్ అని రాశాను. ఈ టెస్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటే అది ఖచ్చితంగా రిజిస్టర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం జరుగుతుంది, 5 అని ఇచ్చాను చూసారా, 5 అనేది ఎక్కడికి వెళ్తుంది, ఈ నేమ్లోకి, సెషన్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో టెస్ట్ అని రాసా కాబట్టి అదే టైపు రిజిస్టర్ టైపు. ఒకవేళ టెస్ట్ అని రాయకపోతే అది నార్మల్ వేరియబుల్. సో నార్మల్ వేరియబుల్ అనేది మనం ఇక్కడ డిస్ట్రాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను రాసింది ఏంటి, ఇప్పుడు టెస్ట్ అని రాసా కాబట్టి అదేంటి రిజిస్టర్ వేరియబుల్. సో ఇప్పుడు చూడండి, సెషన్ స్టార్ట్ చేశాను, తర్వాత సెషన్ టెస్ట్ అని రాసేసి ఇక్కడ ఏం చేస్తానంటే =5 అని పెట్టాను, ఇది రిజిస్టర్ వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డిస్ట్రాయ్ అని రాశాను. ఓకేనా, తర్వాత చూడండి ఈసీహెచ్ఓలో సెషన్ టెస్ట్ అంటే ఇక్కడ ఏంటిది, ఈసీహెచ్ఓ మీనింగ్ ఏంటి, ప్రింట్ చేయమని. సో ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవుతుంది అంటే 5 అని ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది, ఇక్కడ నేను డిస్ట్రాయ్ అని రాసినా కానీ ఎందుకు ప్రింట్ అవుతుంది, ఈ సెషన్ డిస్ట్రాయ్ అనేది చూడండి రిజిస్టర్ వేరియబుల్స్ని డిస్ట్రాయ్ చేయలేవు, అందుకని నాకు ఇక్కడ వాల్యూ ఎంత 5 అని ప్రింట్ అయిపోయింది. ఇది రిజిస్టర్ వేరియబుల్, దీన్ని డిస్ట్రాయ్ చేయలేదు. సో అందుకని అన్సెట్ యూజ్ చేశాను. ఇప్పుడు చూద్దాం, చూడండి సెషన్ స్టార్ట్ సేమ్ ఇక్కడలాగే $సెషన్ టెస్ట్ 5 ఇది రిజిస్టర్, తర్వాత సెషన్ డిస్ట్రాయ్ అన్నాను. ఇప్పుడు చూడండి అన్సెట్ చేస్తున్నాను. అన్సెట్ దేని చేస్తున్నాను చూడండి, ఇక్కడ $సెషన్ టెస్ట్.
ఓకేనా. టెస్ట్ అని పెట్టిన దాన్ని నేను ఏం చేస్తానంటే అన్సెట్ చేస్తున్నాను. సో అన్సెట్ చేశాను కాబట్టి తర్వాత ఏం చేస్తానంటే ECHOలో సెషన్ టెస్ట్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమొచ్చిందంటే ప్రింట్ నథింగ్, ఏమీ ప్రింట్ అవ్వదు. ఎందుకు, ఇక్కడ అన్సెట్ చేశాను చూడండి, అన్సెట్ చేశాను. అన్సెట్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ డిస్ట్రాయ్ అనేది దీన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో డిస్ట్రాయ్ చేసింది కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏమీ రాదు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఇక్కడ డిస్ట్రాయ్ అని రాశాను, ఇక్కడ డిస్ట్రాయ్ అని రాశాను. ఇక్కడ ఏం చేశాను, అన్సెట్ అని రాయాలా, ఇక్కడ అన్సెట్ అని రాశా. అన్సెట్ అని రాశాను కాబట్టి దీన్ని అన్సెట్ చేసేసి ఇక్కడ ఈ రిజిస్టర్ వేరియబుల్ని డిస్ట్రాయ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా ఏంటంటే డిస్ట్రాయింగ్ సెషన్కి అన్సెట్టింగ్ వేరియబుల్కి డిఫరెన్స్.